హాయ్ ఎవరోన్ వెల్కమ్ టు ఫ్రీ జాబ్ అప్డేట్స్. డిఆర్డిఓ రీసెర్చ్ సెంటర్ ఇమరత్ నుంచి జాబ్ నోటిఫికేషన్ రిలీజ్ అయింది. సో ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్ని వన్ బై వన్ క్లియర్గా చూద్దాం. వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడడానికి ట్రై చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ అని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. ఈ నోటిఫికేషన్లో రీసెర్చ్ అసోసియేట్, జూనియర్ రీసెర్చ్ ఫెలో పోస్ట్కి అయితే హైర్ చేస్తున్నారు. వేకెన్సీస్ చూసుకుంటే రీసెర్చ్ అసోసియేట్కి 2 వేకెన్సీస్ ఉన్నాయి. డిసిప్లిన్ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, సిఎస్సి, మెకానికల్, ఫిజిక్స్ ఈ డిసిప్లిన్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. జూనియర్ రీసెర్చ్ ఫెలోకి డిసిప్లిన్ చూసుకుంటే ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్లో 3 వేకెన్సీస్ ఉన్నాయి. కంప్యూటర్ సైన్స్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో 2 వేకెన్సీస్ ఉన్నాయి. మెకానికల్ ఇంజనీరింగ్లో 5 వేకెన్సీస్ ఉన్నాయి. ఏరోనాటికల్, ఏరోస్పేస్ ఇంజనీరింగ్లో 2 వేకెన్సీస్ ఉన్నాయి. కెమిస్ట్రీలో 1 వేకెన్సీ ఉంది. మెటలర్గీలో 1 వేకెన్సీ ఉంది. అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే నోటిఫికేషన్ రిలీజ్ అయిన డేట్ నుంచి 30 డేస్ లోపు మనం అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాలి. రీసెర్చ్ అసోసియేట్కి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే కంప్యూటర్ సైన్స్, డేటా సైన్స్, ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్లో పిహెచ్డి కంప్లీట్ చేసి ఉండాలి. ఫిజిక్స్ పోస్ట్కి ఫిజిక్స్లో పిహెచ్డి కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 1 ఆగస్ట్ 2026కి 35 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంట్రెస్టెడ్ అండ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ని సెండ్ చేయాల్సి ఉంటుంది. అప్లికేషన్ ఫామ్తో పాటు 1 సెల్ఫ్ అటాచ్డ్ కాపీస్ని అండ్ ఏజ్ క్వాలిఫికేషన్ అండ్ ఎక్స్పీరియన్స్ ఉంటే ఎక్స్పీరియన్స్ సర్టిఫికేట్ని సెండ్ చేయాలి. ఓన్లీ స్పీడ్ పోస్ట్ కొరియర్ ద్వారా మాత్రమే సెండ్ చేయాలి. ఈ అడ్రస్కి సెండ్ చేయాలి. జాయినింగ్ టైంలో ఎడ్యుకేషన్ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి అండ్ కమ్యూనిటీ సర్టిఫికేట్ని సబ్మిట్ చేయాలి. దీంతోపాటు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అండ్ ఆధార్ కార్డ్ని సబ్మిట్ చేయాల్సి ఉంటుంది. ఓన్లీ సెలెక్టెడ్ క్యాండిడేట్స్ మాత్రమే. క్యాండిడేట్స్ యొక్క అప్లికేషన్ ఫామ్ షార్ట్ లిస్ట్ అయిన తర్వాత క్యాండిడేట్స్కి ఈమెయిల్ ద్వారా కానీ టెలిఫోన్ ద్వారా కానీ ఇన్ఫార్మ్ చేయడం జరుగుతుంది. స్టే ఫండ్ చూసుకుంటే యాజ్ పర్ జియోఐ ప్రకారం పే చేయడం జరుగుతుంది. అండ్ జాబ్ డ్యూరేషన్ చూసుకుంటే 2 ఇయర్స్ వరకు వర్క్ చేయాల్సి ఉంటుంది. సెలక్షన్ ప్రాసెస్ చూసుకుంటే షార్ట్ లిస్ట్ అయిన క్యాండిడేట్స్కి ఇంటర్వ్యూకి అయితే కండక్ట్ చేస్తారు. అండ్ క్యాండిడేట్స్కి ట్రావెలింగ్ అలవెన్సెస్ కానీ డేర్నెస్ అలవెన్సెస్ కానీ పే చేయరు. జూనియర్ రీసెర్చ్ ఫెలోకి ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎలక్ట్రికల్, ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఏరోస్పేస్, ఏరోనాటికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, కెమికల్ ఇంజనీరింగ్, మెకానికల్ ఇంజనీరింగ్, మెటలర్గీ ఇంజనీరింగ్లో బీఈ కానీ బీటెక్ కానీ కంప్లీట్ చేసి ఉండాలి. ఏజ్ లిమిట్ చూసుకుంటే 1 ఆగస్ట్ 2026కి 28 ఇయర్స్ ఉండాలి. ఎస్సీ, ఎస్టీ క్యాండిడేట్స్కి 5 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఓబీసీ క్యాండిడేట్స్కి 3 ఇయర్స్ వరకు ఏజ్ రిలాక్సేషన్ ఉంటుంది. ఇంపార్టెంట్ నోట్ అంటే ఆఫ్లైన్ అప్లికేషన్ మాత్రమే యాక్సెప్ట్ చేయడం జరుగుతుంది. బై హ్యాండ్ ద్వారా కానీ ఈమెయిల్ ద్వారా కానీ ఎటువంటి అప్లికేషన్ షేర్ చేసినట్లయితే కన్సిడర్ చేయరు. ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే ఈ యొక్క నెంబర్కి కాంటాక్ట్ అవ్వచ్చు. ఇప్పుడు ఆఫ్లైన్ అప్లికేషన్ ఫామ్ని ఎలా ఫిల్అప్ చేయాలో చూద్దాం. ఇక్కడ ఏమీ టచ్ చేయొద్దండి. ఇక్కడ మీరు పాస్పోర్ట్ సైజ్ ఫోటో అతికించాలి. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేయాలనుకుంటున్నారో ఆ పోస్ట్కి టిక్ మార్క్ పెట్టుకోండి. తర్వాత డిస్ప్లేని ఫిల్ చేసుకోండి. ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే ఫిల్ చేయాలి. ఇక్కడ మిస్టరా, మిస్సెస్ సెలెక్ట్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క నేము, తర్వాత మీ యొక్క ఫాదర్ నేమ్, తర్వాత యొక్క మదర్ నేమ్ ఫిల్ చేసుకోవాలి. ఈచ్ బాక్స్లో 1 లెటర్ మాత్రమే ఉండాలి. ఇక్కడ మీ యొక్క డేట్ ఆఫ్ బర్త్, డేట్, మంత్, ఇయర్ ఫార్మాట్లో. ఇక్కడ 12 డిజిట్స్ ఆధార్ నెంబర్ని ఎంటర్ చేసుకోండి. తర్వాత మీ యొక్క కేటగిరీని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత మ్యారిటల్ స్టేటస్ని సెలెక్ట్ చేసుకోండి. తర్వాత నేషనాలిటీ ఇండియాని ఫిల్ చేసుకోండి. ఇక్కడ మీ యొక్క పర్మనెంట్ అడ్రస్ని ఫిల్ చేసుకోవాలి. ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే. ఇక్కడ మీ యొక్క ప్రెజెంట్ అడ్రస్ని ఎంటర్ చేసుకోండి. ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే. కాంటాక్ట్ డీటెయిల్స్ చూసుకుంటే ఇక్కడ మీ యొక్క ఈమెయిల్ ఐడి ఎంటర్ చేసుకోవాలి. ఓన్లీ క్యాపిటల్ లెటర్స్లో మాత్రమే. తర్వాత మీ యొక్క ప్రైమరీ మొబైల్ నెంబర్ అండ్ సెకండరీ మొబైల్ నెంబర్ అండ్ ఎమర్జెన్సీ కాంటాక్ట్ నెంబర్ని ఎంటర్ చేసుకోవాలి. స్కోర్ కార్డ్ చూసుకుంటే గేట్, ఎస్ఎల్ఈటీ, నీట్లో ఎన్ని మార్క్స్ వచ్చాయో ఫిల్ చేసుకోవాలి. ఏ ఇయర్లో వచ్చాయో ఫిల్ చేసుకోవాలి. ఇన్ కేస్ మీ దగ్గర ఏది లేదంటే స్కిప్ చేసుకోండి. ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ చూసుకుంటే ఎగ్జామినేషన్ పాస్అవుట్ ప్లేస్లో ఇక్కడ 10th క్లాస్, ఇంటర్మీడియట్, గ్రాడ్యుయేషన్ డీటెయిల్స్ని ఎంటర్ చేసుకోవాలి. గ్రాడ్యుయేషన్ ఏ యూనివర్సిటీలో కంప్లీట్ చేశారు, ఏ ఇయర్ కంప్లీట్ చేశారు, టోటల్ ఎన్ని మార్క్స్ వచ్చినాయి, ఎంత పర్సంటేజ్ వచ్చింది, డివిజన్ అవార్డ్ అంటే ఫస్ట్ క్లాసా ఆర్ సెకండ్ క్లాస్లో పాస్ అయ్యారా ఎంటర్ చేసుకోవాలి. వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే మీ యొక్క కంపెనీ నేమ్, డిజిగ్నేషన్, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు వర్క్ చేశారు, ఏ ప్లేస్లో వర్క్ చేశారు, టోటల్ ఎన్ని ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉందో ఎంటర్ చేసుకోండి. ఇన్ కేస్ వర్క్ ఎక్స్పీరియన్స్ లేదంటే స్కిప్ చేసుకోండి. అండ్ ఇక్కడ ఈ యొక్క అప్లికేషన్ ఫామ్తో పాటు మీరు ఏ డాక్యుమెంట్స్ని అటాచ్ చేస్తారో ఆ యొక్క డాక్యుమెంట్స్ని టిక్ మార్క్ చేసుకోవాలి. ఇక్కడ మీ యొక్క నేము అండ్ మీ యొక్క ఫాదర్ నేము, మీ యొక్క ప్లేసు అండ్ ఇక్కడ సిగ్నేచర్తో పాటు డేట్ ఎంటర్ చేసుకోవాలి. ఇక్కడ మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారో ఆ పోస్ట్ని ఎంటర్ చేసుకోండి. సో ఈ విధంగా అప్లికేషన్ ఫామ్ ఫిల్ చేసి సెండ్ చేయాల్సి ఉంటుంది. సో ఇది ఈ నోటిఫికేషన్ సంబంధించిన రిక్వైర్మెంట్ డీటెయిల్స్. ఎలిజిబుల్ క్యాండిడేట్స్ ప్రతి ఒక్కరు అప్లై చేసుకొని ట్రై చేయండి. ఇలాంటి మోర్ ఇంట్రెస్టింగ్ జాబ్ అప్డేట్స్ కోసం మన ఫ్రీ జాబ్ అప్డేట్స్ ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ని ఎనేబుల్ చేసుకోండి. అలా ఎనేబుల్ చేయడం ద్వారా మేము వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీకు నోటిఫికేషన్ ద్వారా రావడం జరుగుతుంది. అండ్ ఈ నోటిఫికేషన్ సంబంధించి మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్లయితే కమెంట్ చేయండి. అండ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్.